అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం పసుపు జెండాలతోటి మొత్తం పసుపుమయమైందనుకో రాదుర్రి కడప గడప కాడ పండుగ మామూలుగా లేదు మహానాడు పండుగ జోరుగా అయిందుల్లా ఇయ్యాల నలు దిక్కుల కాంచెల్లి జనాలు ఒక సముద్రం లెక్కనే ధరలచ్చిండ్రు ఓ ఒక లెక్కన ఏంది చెప్పుకుంటా పోతే మస్తుగున్నది ఇక జై చంద్రబాబు జై నారా లోకేష్ అనుకుంటా నినాదాలతోటి మార్మోగించిండ్రనుకో రాదుర్రి మహానాడు జోరు మీద అయింది అలా కడప గడప కాడ ఇక మనం కూడా పోతే ఆపబోయి అరుచుకోనద్దాం పాండ్రుల్లా కడప గడపలా కని విని ఎరగని రీతిలా జరుగుతున్న మహానాడు ప్రాంగణం చూడుండ్రుల్లా సముద్రం లెక్క మారిపోయింది కదా పసుపు సముద్రమే అనుకోరాదుర్రి చంద్రబాబు రాకతోటి సభస్థలి ఓరెత్తిందనే చెప్పాల జై చంద్రబాబు జై లోకేష్ అనుకుంటా కార్యకర్తల నినాదాలతోటి మామూలు జోష్ లేదల్లా చంద్రబాబుకు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికిండ్రు నేతలను కార్యకర్తలను ఆత్మీయంగా వల్కరించిండు సీఎం సారు టీడీపీ పార్టీ సభ్యత్వం రెన్యువల్ చేసుకున్న అధినేత నేతలు కార్యకర్తలు అభివాదం చేసుకుంటా ఎంట్రీ ఇచ్చిండ్రు ఇంకో దిక్కు మహానాడులా స్పెషల్ అట్రాక్షన్ లెక్క మారనే అనుకో రాదుర్రి లోకేష్ సాధారణ కార్యకర్తగా మహానాడు ప్రాంగణంలోకి అడుగుపెట్టుడుతోటి ఇక ఆయన ప్రతి ఒక్కలను మంచిగా వల్కరించుకుంటా మంచిగా మాట్లాడుతోటి కార్యకర్తలు చిన్న పెద్ద ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతోటి ఉప్పొంగిపోయినరులా ఇక గల యోగక్షేమాలు మొత్తం అడిగి తెలుసుకున్నారు ఇక చూడుండ్రి సభ మొత్తం ఎట్లున్నదో చూస్తందుకు రెండు కళ్ళు కూడా జాలతలేవు కదా నుల్లా ఎక్కడి పబ్లిక్ ఏం కథ యాడ చూసినా కూడా పసుపు జెండాలతోటి పసుపుమయం అయిపోయింది అనుకో రాదుర్రి జై లోకేష్ జై చంద్రబాబు నినాదాలతోటి మొత్తం మార్మోగింది నేలంతా దద్దరిలింది అనుకో రాదుర్రి ఇక ఎక్కడికక్కడ యూస్టాల కంటే సూచనలకు కూడా కండ్లు జాలతలేవు కదా ఇక నాలుగు దిక్కుల నుంచి ధరలచ్చిన పసుపు దండుతోటి పసుపు పండుగ జోరుగా అయిందిలా ఇక ఇంకో దిక్కు టీడీపీ మహానాడుల ఫోటో ఎగ్జిబిషన్ ఆగట్టుకున్నదనే చెప్పాలా యోగి ఎగ్జిబిషన్ కాడ చూడుండ్రి ఇంకా ఇక ఇటు ఎన్టీఆర్ అటు సీఎం చంద్రబాబు సారు మంత్రి నారా లోకేష్ అన్న పోట్వలు మస్తు జోరుగా కనబడుతున్నాయి పోండ్రి ఇక పహల్గా ముచ్చట చెప్పనవసరం లేదు గా పాకిస్తానోళ్ళు ఏం తాగం చేసిండ్రో పాడాలు తీసి మస్తు మందికి దుఃఖం మిగిల్చిండ్రు కడుపు కోత మిగిల్చిండ్రు దేశం అంతా కూడా ఏడ్చింది ఇక మనం కూడా గట్టిగానే దెబ్బేసినాము ఇక మల్లో త్యాప ఇక పాకిస్తాన్ వాళ్ళకైతే గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు ప్రధాని మోడీ సారు ఇక ఇప్పటికాంచెల్లి కూడా మీ తీరు మీ వైఖరి మార్చుకోకపోతే మళ్ళా మేము దెబ్బ కొడితే మీరు కోలుకోరు అని చెప్పి దండిగా కౌంటర్ ఇచ్చిండులా ఇక మరి ఎంత చేసినా కుక్కతో ఒక అంకర్ అంటారు కదా గట్లనే ఉన్నది ఈ పాకిస్తాన్ వాళ్ళ రీతి కూడా ఇక ఇప్పటికాంచెల్లి మంచిగుంటేనే మంచిది ఇక లేకపోతే మేము దలుచుకుంటే ఏం చేయాలనో గది చేస్తాం మేము ఇంకొకళ్ళ మంచి కోరుకుంటాం తప్ప చెడు కోరుకునే గుణం మా కాడ లేదు అట్లా అని చెప్పి ఊకుకే మా మీద పడితే ఊకునేదే లేదు అని చెప్పి దండిగా కౌంటర్ ఇచ్చిండులా ఇక పాకిస్తాన్ కు మల్లో త్యాప ప్రధాని మోడీ సారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు ఉగ్రవాదం మీద వైఖరి మార్చుకోకుంటే అంతు చూస్తామని హెచ్చరించిండులా ఇక గుజరాత్ గాంధీనగర్ కాడ పర్యటించిండి అలా మోడీ సారు పహల్గాం దాడి దేశాన్ని కలిసేసింది భారత్ పక్క దేశాల మంచి కోరుకుంటది తప్ప ఇంకొకళ్ళ చెడు కోరుకునేది కాదు ఇక మా జోలికత్తే మాత్రం ఊకునేదే లేదు అని మల్లో త్యాప స్పష్టం చేసిండు ఇక మరి ఎంత ఆగం చేసిండులా పహల్గాం ముచ్చట కన్నీరు దియ్యనోళ్ళు లేకపోయినరు కట్టుకున్నోళ్ళ సింధూరం దూడిసిండ్రు అంత ఆగం చేసిరు కాబట్టే గింత గరమైంది భారత్ 22 నిమిషాలలోనే పాక్ ఉగ్రవాదుల స్థావరాన్ని కూల్పేసినాము ఇక గస్వంటిది ఇంకింత కోపం తెప్పితే ఊకునేదే లేదు ఇక కండ్లెర్ర చేస్తే కథమే అవుతారు బిడ్డ అన్నట్టు చెప్పుకొచ్చిడు పోండ్రి मैं इसलिए कहता हूं अब ये प्रॉक्सी वॉर नहीं कह सकते इसको क्योंकि जो आतंकवादियों के जनाजे निकले 6 मई के बाद जिनका कत्ल हुआ उस जनाजे को स्टेट ऑनर दिया गया पाकिस्तान में उनके कॉफिन पे पाकिस्तान के झंडे लगाए गए उनकी सेना ने उनको सैल्यूट दी ये सिद्ध करता है कि आतंकवादी गतिविधि ये प्रॉक्सी वॉर नहीं है ये आपकी सोची समझी युद्ध की रणनीति है आप वॉर ही कर रहे हैं तो उसका जवाब भी वैसे ही मिलेगा।
ఇంకా ఉగ్రవాదుల డెడ్ బాడీల మీద పాకు జెండాలు కప్పిండ్రని అక్కడ సైన్యం టెర్రరిస్టుల డెడ్ బాడీలకు సెల్యూట్ చేసిందని మళ్ళీ త్యాప గుర్తు చేసిండులా. పాకు చేసింది ప్రాక్సీ వారు కాదు, ఉగ్రవాదులతోటి కలిసే చక్కగా యుద్ధం చేసిందని. పాకు వైఖరి మారకుంటే సక్కమైన సమాధానం చెప్తామని గట్టిగానే గరమైండు. ఇక మహానాడ్లా సీఎం చంద్రబాబు సారు ఇలా మాట్లాడుకొచ్చిండు అనుకోరాదుర్రి. ఇక పోయిన 5 ఏళ్ల పాలన గురించి దంచి దనాలు బుక్కిచ్చిండు అనుకోరాదుర్రి. మరి ఏం చేసిండ్రు గల్లు? ఏం లేకపాయే, ఉన్నకాడికంతా ఊడ్చి అప్పుల పాలేక వేసిండు జగ్గులు. కానీ కూటమి సర్కార్ వచ్చినాక ఎంత గమ్మతున్నదుల్లా. ఇక జనాలందరూ కలిసి జగ్గులు ఇంటికి పంపి ఇక సీఎం లెక్కల సీఎం చంద్రబాబు సార్ని ఎన్నుకున్నాక ఇక మస్తుగున్నది. ఇక టీడీపీ అంటే ఉత్తది కాదు, ఒక బ్రాండు. చరితని చెరిపెత్తే పోదు, తుడిపెత్తే పోదు, ఎప్పటికి గట్లనే మిగులుతుంది. ఇక ముంగట ఇంకా మంచిగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఇక అటు పోయిన గాలిపక్కపాటి సర్కార్ నడుచుకొని జనాలకు భరోసా ఇచ్చుకుంటా మొత్తానికైతే మంచిగా మాట్లాడుకొచ్చిండు. మనం కూడా ఇందాం పాండ్రుల్లా. ఇక మహానాడులా సీఎం సారు దండిగా మాట్లాడుకొచ్చిండులా. దేశంలా బలమైన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చిండు. మహానాడులా అధ్యక్షోపన్యాసం చేసిన టీడీపీ అధినేత చరిత్ర జింపెత్తే చిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదు, జనాల గుండెలల్లా ఉండేదని చెప్పుకొచ్చిండు. టీడీపీకి ఒక బ్రాండ్ ఉంది, సామాజిక న్యాయం టీడీపీలా అతిపెద్ద సామాజిక విప్లవం అని చెప్పి మాట్లాడుకొచ్చిండులా. 40 ఏళ్లకు ముందుగాల బీసీలను రాజకీయాలల్లా భాగస్వాములను చేసినాం, పోటీ సభ్యత్వాలను 45 రోజులలో పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని, నా శక్తి నా ఆయుధాలు కార్యకర్తలే అని చెప్పుకొచ్చిండు సారు. ఇక రాబోయే 22 ఏళ్లల్లా ఎక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చిండు. చూడండి, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు రాయలసీమ రైతన్నులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక గీదిక్కున మహానాడు చరిత్రలా మిగిలిపోతుందని, కడపలున్న మహానాడు చరిత్ర తిరగరాస్తందుకు దోహదం చేస్తుందని, నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చి తెలుగు జనాల రుణం తీర్చుకుంటామని చెప్పుకొచ్చిండు. చూడుండ్రి, తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది, నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్తో పనిచేస్తాం, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం, రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆగో సూషిన్ రానుల్లా, నాయకుడంటే గిట్లుండాలి, విజన్ ఉన్న నాయకుని తీరు గిట్లుంటది, నాయకుని లెక్క గిట్లుంటది. అదే 5 ఏళ్లుండే జగ్గులు ఏం చేసిండు చెప్పుండ్రి. ఏం లేకుంటా ఏడి కాడికి ఏపీకి ఇక మొత్తం ఉన్న కాడికంతా నాకి పెట్టుడు తప్ప ఇంకోటి వేసిందైతే ఏం లేదు. ఇక ఇంకో దిక్కు నేరస్తులు ఎక్కడున్నా ఇడిసబెట్టే సమస్య లేదని దండిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఏపీ అంటే నేరస్తులకు చోటు లేదని నిరూపిస్తామని, అవినీతి మీద టీడీపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటదని, 4 దశాబ్దాల ప్రయాణంలా అవినీతి మీద రాజీలేని పోరాటం చేసినామని చెప్పుకొచ్చిండు. చూడుండ్రి, ఏ కాంగ్రెస్ వాళ్ళతోటి ఏమైతదుల్లా, ఏం కాదు, గందు గురించే గిట్ల చేస్తాన్రు. ఊకూకనే వచ్చిందానికి పుచ్చిందానికి నోటీసులు ఎందుకు పంపుతుండ్రో మాకు బాగానే ఎరక. ఎందుకంటే వీళ్ళు వేసిన కుట్రలు కప్పిపుచ్చుకున్నందుకే ఇక మా మీద గిట్ల వేసుడు తప్ప ఏమన్నా ఉన్నదా? గదే మా కారు సర్కారు ఉన్నప్పుడు ఎంత గమ్మతుండే, ఒక్క అవినీతి ముచ్చట తెలియదు, అసలు అవినీతి అంటేనే తెలియదు అని చెప్పి ఇక కాంగ్రెస్ మీద కర్రు కాల్చి వాత పెట్టినంత పనిచేసిండు అనుకో రాదుర్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక ఇనుకద్దాం పాండ్రి గది కూడా. ఇక ఇటు కేటీఆర్ కి ఏజీబీ నోటీసుల మీద సిరిసిల్ల క్యాంపు కార్యాలయం దాడి ముచ్చట మీద ఘాటుగానే గరమైండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రుల అవినీతిని కప్పుపుచ్చుకునేందుకే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చిండ్రు. మాకెరకలేందేముంది చెప్పుండ్రి. ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు. వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు. ఏ సౌను నేనే చెప్పినా నేనే ఇప్పించినా అని చెప్పాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసిన, అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు. గతంలో వాళ్ళు పిలిస్తే పోయి 8 గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికీ చెప్పేసి వచ్చిండు.
మేము అవినీతి అంటే తెలియనోళ్ళము. మా పాలనలో అవినీతి అంటే ఎట్లుంటదో సుత మాకు ఎరకలేదు. గస్వంటిది మా మీద కచ్చగట్టి ఇవన్నీ చేస్తున్నట్టు కాదు. ఇక అవినీతిలా మీ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ మీద కేసులు పెట్టిండ్రు. కావాలని కాంగ్రెస్ డ్రామాలు ఆడుతాంది. ఈడీల సీఎం పేరు పెట్టినందుకే మోడికాలు పట్టుకునేందుకు నీతి ఆయోగ్కి పోయిండు. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళిన ఆయన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్లే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కర్లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్. మొన్న వాళ్ళ పార్టీకి కూడా చెప్పకుండా, కేంద్ర పార్టీకి కూడా చెప్పకుండా, వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఇవ్వడొచ్చిండు దాన్ని ఇరికివద్దు అని చెప్పి. ఇక గతంలో బహిష్కరించి ఇప్పుడెందుకు పోయిండ్రో అది చెప్పాల ముచ్చట. మరి అందాల పోటీల నిర్వహణల విఫలమయ్యి ప్రపంచం ముంగట తెలంగాణ పరువు పోగొట్టిండ్రు. ఇక వాళ్ళ అవినీతి మీద దృష్టి మార్చేందుకే మీడియాలో మా మీద గిట్ల కథనాలు రాసుకత్తుండ్రు, మాకు ఎరకలేదా చెప్పుండ్రి అని చెప్పి. ఇక మొత్తానికైతే గీ తీరుగా గరమైండు చూడుండ్రి. అందాల పోటీలని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిండి ఈ రాష్ట్రంలో. అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని. మా పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆగు ఇన్న రానులా గదన్నట్టు కథ. ఇక ఏదేమైనా అవినీతి అంటే మాకెరకలేదు. ఇక మా సర్కారు ఉన్నప్పుడైతే అంత మంచిగానే ఉండే. ఇప్పుడు కావాలని మా మీద బురద చల్లుతాండ్రు. ఇక ఎవరెన్ని చేసినా మేమైతే మంచిగానే ఉంటాము ఇక అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండులా. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయం అయిపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. నోటీసుల పేరుతోటి కాంగ్రెస్ శిల్లరేషాలు ఎత్తున్నది గాని ఇక మేము ఉండే తీరుగా మేము ఉంటాం. అన్ని రంగాలల్లా విఫలమైంది, నవ్వుల పాలైతుంది కాంగ్రెస్. ఏమున్నది, ఏం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. అదే మా కారు సర్కారు ఉన్నప్పుడు ఒకటంటే ఇంకోటి కూడా వేసి పెట్టినామన్నంత పని చేసిండు పోన్రి. అయ్యా సారు వెనకటికి ఏంచి ఇక ఒకళ్ళకేంచి ఒకళ్ళకు వంశపర్యంగా భూమి వస్తున్నది. ఇక మా తాత భూమి మా అయ్యకు, మా నాన్న భూమి ఏమో నాకు. ఇక నా భూమి నా కొడుకు పోవాలి కదా సారు. అన్ని పత్రాలు కరెస్ట్ ఉన్నాయి, మీరు జర పట్టేయుండ్రి అని పోతే అక్కడ ఉన్న అధికారుల కథ మాత్రం ఏరే ఉన్నది పోన్రి. సారున్నా మేడం ఉన్నా ఏం చేస్తాండ్రు, పట్ట మామని మా ఎత్తాం మంచిగానే చేస్తాం గాని ముందుగల్లా మా చేతులు తడుపుండ్రి. అటెనక సిక్కి మీ పట్టా వేసిస్తామన్నట్టు తయారైనరుల్లా. ఎక్కడికి పోయినా లంచం దందా. మరి సర్కారిచ్చే జీతం సాల్తలేనట్టున్నది సార్లకు మేడంలకు. ఈగో గీ సబ్ రిజిస్టర్ మేడం ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఇక కొడుకు మీద పట్ట చేయాలని పోతే ₹1,00,000 అడిగిందట. ఏసీబీ అధికారులు రైలు ఖర్చుడుతోటి ఇక చూడుండ్రి ఇంకేమున్నది దొరికిపోయింది అడ్డంగా. ఇక పట్టుకపోయి అరెస్ట్ చేసిండ్రట నుల్లా. గింత ఆగముంటదా? ఇక మరి ఎసొంటి భూమి కాదాయే, కబ్జా చేసిన భూమి కాదాయి. అన్ని మంచిగానే ఉన్నప్పుడు లంచాలు ఎందుకో అడుగుడు. ఇప్పటికాంచెల్లి గిట్ల చేస్తే మాకు చెప్పుండ్రి అని చెప్పి ఏసీబీ అధికారులు అయితే చెప్పుకత్తాండ్రు. ఇంతకు గీ ముచ్చటేడైందంటారా? ఇక చూద్దాం పాండ్రుల్లా. సర్కారు నౌకర్లు చేసేటోళ్లకు జీతాలు జాల్తలేనట్టున్నాయి పోన్రి. చేతులు దడపకుంటే పనులు చేస్తలేని నడుమ. ఇగో గీ ఖమ్మం జిల్లా కాడ కూడా గట్లనే ఉన్నది. సబ్ రిజిస్టర్ కార్యాలయం మీద ఏసీబీ అధికారులు దాడులు చేసిండ్రు. ఇక సూష్టాల కంటే లంచం తీసుకోగా దొరికిండ్రు పోన్రి. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం తల్లంపాడుకు చెందిన శ్రీనివాస్ అనే రైతు ఇక అక్కడికి పోయిండట. అయ్యో మేడము ఎట్లా చేసుడు అని చెప్పి ఇక అడిగేటాళ్ళ కంటే నీ పని అయిపోతుంది కానీ ముందుగాల చేతులు దడుపు అన్నదట నుల్లా. సబ్ రిజిస్టారు అరుణ ఇంకేమున్నది ₹1,00,000 డిమాండ్ చేసిందట. ముందుగాల ₹30,000 డాక్యుమెంట్ రైటర్ వెంకట్ ద్వారా తీసుకుంగా ఇక ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు చూడుండ్రి. సబ్ రిజిస్టర్ ఆఫీసు దూరం దగ్గర ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఏసీబీ ట్రాప్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ బాబు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయడానికి ఆల్రెడీ ₹51,000 చలానా ఏదైతే ఉందో చలానా తీశారు. దాని నామ్స్ ప్రకారం చలానా తీశారు. ఆ చలానా తీసిన తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే సబ్ రిజిస్ట్రార్ జే అరుణ గారు ₹50,000 లంచం డిమాండ్ చేశారు. చేసినప్పుడు అతను బాధ్యులు వచ్చేసి ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ ప్రొసీజర్ ప్రకారం మా ప్రాసెస్ మేము కంప్లీట్ చేశాం.
చూసిన రానుల్లా అదేమన్నా కబ్జా చేసిన భూమా లేకపోతే ఏనాడు కాంచెల్లో అట్లనే ఉన్న భూమా వారసత్వంగా ఉన్న భూమి అన్ని చక్కగా ఉన్నాయి మేడము రిజిస్ట్రేషన్ చెయ్యని పోతే చేతులు దడుపు రిజిస్ట్రేషన్ చేస్తా అన్నదట మా తల్లి. ఇక ఇంకేమున్నది అటెనక చిక్కి ఏమ్మట్నే ఏసీపీ అధికారులు దాడులు చేసిర్రు కదా. ఇక సబ్ రిజిస్టర్ అన్నతో పాటు ఇక ఎంకట్ను కూడా అరెస్ట్ చేసి చైర్లపల్లి జైలుకు తరలించిరట. పోన్రి అధికారులు ఇవ్వాలన్నా సరే లంచం అడిగితే మా దృష్టికి పట్టుకురావాలని ఏసీబీ డీఎస్పీ రమేష్ సార్ తెలుపుకొచ్చిండు చూడుండ్రి. ఇక సమాచారం ఇచ్చిన వాళ్ళకు వివరాలు మంచిగా ఉంచుతామని ఆయన కూడా చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పటికాంచెల్లి ఎవరన్నా గిట్లా లంచం అడిగితే ఇక మొత్తానికైతే ఫిర్యాదులు చెయ్యుండ్రి. ఏ పని అవుతుంది కదా అని పైసలు ఇయ్యకుండ్రి. గాలి ఏసే పని గాలి ఏత్తాన్రు. మళ్ళీ మీదంకెందుకు ఇయ్యాల పైసలు సర్కారీయంగా? చదువు లేకపోయినా బతకాలంటే దిమాక్ ఉండాలంటారు. కానీ ఇక దిమాగ్ ఎట్లా వాడాలి? మంచి పనులకు వాడాలి. కాయ కష్టం చేసుకొని బతకాలి, కూలినాలు చేసుకొని బతకాలి. గంతేగాని గీవేం లెక్కలుల్లా. ఇయ్యాల రేపట్ల ఎవ్వలైనా సరే అల్కగా పైసలు సంపాదించుకునేందుకు మస్తుగా అలవాటు పడ్డారు. చదివింది 9వ తరగతట గీ అక్క, కానీ పిలానికి మాత్రం పెద్దగానే ఉన్నది. మొత్తం క్రైమ్ మైండే. ఇక 9వ తరగతి చదువుకు నేను పెద్ద డాక్టర్ని, ఆ జిస్టును ఈ జిస్టును అనుకుంటా. ఇంకొన్ని రోజులైతే ఐఏఎస్ అధికారిని కూడా అయితా. ఇక మా తండ్రేమో డిఎస్పీ. అట్లా ఇట్లా అని చెప్పి మస్తు మంది దాకా మోసం చేసిందట గీ లేడీ, కాదు కిలాడి. ఇక మొత్తానికైతే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కటకటాల పాలు చేసిండ్రు. ఎవలో ఎరికేనా? ఏడైందో చూద్దామా, పోదాం పాన్రి. వామ్మో వామ్మో, లేడీ కాదుల్లో పెద్ద కిలాడే ఉన్నది కదా. రేడియాలజిస్టు డాక్టర్ అని చెప్పి బిల్డప్ కూడా మస్తుగా కొట్టిందట. అటెనక షిక్కి ఐఏఎస్ కు సెలెక్ట్ అయినా అని చెప్పి మస్తుగా యాక్టింగ్ చేసింది. మొత్తానికైతే పోలీసులకు చిక్కింది. పోండ్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడము లావుడి తాండాకు చెందిన లావుడి సరిత చదివింది 9వ తరగతే, అయినా క్రైమ్ కేసుట్ల ఆరి తేరింది. పోండ్రి కలెక్టర్ అయినా అని చెప్పి అమాయకులను బురిడి కొట్టించి బుట్టలేసుకున్నది. గతంలో నార్కట్పల్లిలా ఒక వైద్యుని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ సుత చేసిందట అక్క. ఇగైన కాడ 3 లక్షల దాకా వసూలు చేసిందట నుల్లా. అప్పట్ల గీ కిలాడి మీద మస్తుగా కేసులు కూడా నమోదైనాయట. అయినా వంకర బుద్ధి మారలేదు. మరి పక్క పైస చూసి అటెనక షిక్కి మారమంటే ఎట్లయితది చెప్పు. పైసలకు అలవాటైన గీమే ఈ చేప పెద్ద స్కెచ్ చేసింది. పోండ్రి ఇక ఆమె ఏఎస్పీ బిడ్డనని నమ్మించిందట. గట్ల ఒక ఆయనతోటి పరిచయం పెంచుకొని ఆయన సుతాగం చేసిందట. రేడియాలజిస్టు డాక్టర్ అని చెప్పి మాయమాటలు చెప్పి మస్తు మంది దాకా ట్రాప్ లో పడేసుకున్నదట. పోండ్రి సోషల్ మీడియాలో ఆమె సక్సెస్ స్టోరీ అని చెప్పి ఓ కట్టు కథ అల్లింది. ఇక గిట్లా ట్రాప్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందట. లేకపోతే అడిగినంత పైసలు ఇయ్యానో ఒక ఆయనను బెదిరించిందట. ఇక ఆయన స్పందించకపోవడంతోటి టార్చర్ చేసుడు స్టార్ట్ చేసిందట. ఊకూకే ఫోన్లు చేసుడు లేకపోతే మెసేజ్లు చేసుడు. ఇక ఆయనను మస్తుగా భయపెట్టిందట నుల్లా. ఇక మరి కండ్లు మూసుకొని పిల్లి పాలు తాగితే లోకమంతా యూత్తలేదని అది అనుకుంటది, కానీ దాంట్లో కళ్ళకే చీకటి కనబడుతుందని ఎరికైందా నుల్లా. ఇక గట్లనే ఉన్నది పోన్రి గీమె కథ సూత. మొత్తానికైతే పోలీసు వాళ్ళకు దొరికింది, కటకటాల పాలైందుల్లా. ఇగో ఇవన్నట్టుల్లా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు. చూస్తూనే ఉండురి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి వార్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.